శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాం. कहरामु कहि सिर निकर थाये, देखी मरकट भजी चली, जनु राहु केतु अनेक नभ पद, स्रवत सोनित धावहि, रघुबीर तीर प्रचंड लागहि, भूमि गिरन न पावहि, एकाएक सरसिर निकर छेदे, नभ उड़त इमि सोहहि, जनु कोपि दीन कर कर निकर जहाँ, तह विधुंदुद पोहहि. పెక్కుమంది రాహుకేతువులు ఆకాశమున చేరి రక్తాన్ని ప్రవహింపచేసి పరిగెత్తుతున్నారా అన్నట్లుగా ఉన్నది. శ్రీ రఘువీరుని ప్రచండమైన బాణాలు నిరంతరము తగలడం వలన అవి క్రింద పడడం లేదు. శ్రీరాముని ప్రతి బాణానికి గుచ్చుకొని ఉన్న తలల సమూహాలు ఆకాశమున తీవ్ర సూర్యకిరణాలకు గుచ్చుకొని ఉన్న రాహువుల సముదాయం వలె కనబడుతున్నాయి. जिमि जिमि प्रभु हरता सुसिरा, तिमि तिमि होहि अपारा, सेवत विषय विपर्त जिमि, नित नित नूतन मारा. విషయభోగాలను అనుభవించిన కొలది వాటిపై కాంక్ష పెరిగినట్లే ప్రభువు ఆ శిరస్సులను ఖండించిన కొలదియు అవి అపారంగా పెరిగిపోతూ ఉన్నాయి. दसमुख देखि सिरह कै भाढ़ी, बिसरा मरन भैरि सगाड़ी, गज्जवु मूढ़ महाभिमाना, धायवु दसहु सरासन तानी, समर भूमि दस कंधर कोप्यो, बरषि बानर गोपति रथ तोप्यो, दंडये करध देखिन परेवु, जनु निहार महु दिन कर दुरेवु, हाहाकार सुरह जब कीन्हा, तब प्रभु कोपिकार मुकलीन्हा, सर निवारी रिपु के सिर काटे, ते दिशि बिदिशि गगन मही पाटे, काटे सिर नभ मारग धावहि, जय जय दुनि करी भय उपजावहि, कह लक्ष्मण सुग्रीव कपीसा, कह रघुबीर కోసలాదీసా. శిరస్సులు పునరుత్పన్నమవడం వలన రావణుడు తన మృత్యుభయాన్ని మర్చిపోయాడు. మహాదురభిమానియు మూర్ఖుడును అయిన రావణుడు గర్జిస్తూ 10 ధనస్సులను ఒక్కసారిగా ఎక్కుపెట్టి ఆ కన్నాంతము లాగి బాణముల వర్షాన్ని కురిపించి శ్రీ రఘునాథుని రథాన్ని కప్పివేశాడు. ఒక్క క్షణకాలం పాటు మంచుతో కప్పబడిన సూర్యుని వలె రథం కనిపించలేదు. దేవతలు హాహాకారాలు చేస్తున్నారు. అప్పుడు ప్రభు క్రుద్ధుడై ధనస్సును ఎక్కుపెట్టి తన బాణాలతో శత్రుశరములను తొలగించి అతని మస్తకాలను ఖండించి అన్ని దిశల యందును పృథ్వీ ఆకాశాల యందును పరిచాడు. ఖండింపబడిన శిరస్సులు ఆకాశ మార్గమును పరిగెత్తుతూ జయ జయధ్వానాలను గావించుచు అందరి హృదయాలలో భయోత్పాతాలను కలిగించాయి. ఆ తలలు లక్ష్మణుడు ఎక్కడా, వానరాజు సుగ్రీవుడెక్కడా, కోసలపతి రఘువీరుడు ఎక్కడా అంటూ గద్దిస్తూ ఉన్నాయి. कहरामु कहि सिर निकर थाये, देखी मरकट भजी चले, संधानि धनु रघुवंश मनि हसी, सरहि सिर बेधे भले, सिर मालिका कर कालिका कही, बृंद बृंद ही बहु मिली, करि रुधिर सरी मज्जनु मनहु
సంగ్రామ బటపు జనచలి. రాముడెక్కడ అని అరుస్తూ ఖండింపబడిన రావణుడి తల్లు ఆకాశంలో ఎగురుతున్నాయి. వాటిని చూసి వానరులు పారిపోతున్నారు. అప్పుడు రఘుకులమణి శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి నవ్వుతూ బాణాలను ఆ శిరస్సులను గురించి మాలలుగా చేశాడు. అప్పటి ఆ దృశ్యము దుర్గాదేవియే రాక్షస సంహారం కోసమని పెక్కుమంది చెల్లులతో కూడిన కాళికగా ఆ కపాలి మాలికలను చేతపట్టి రక్తనదిలో స్నానాన్ని ఆచరించి సంగ్రామంను వటవృక్షాన్ని పూజించడం కోసమని బయలుదేరిందా అన్నట్లు ఉన్నది. పుని దశ కంఠ క్రుద్ధ హోయి చాడి శక్తి ప్రచండ చలి విభీషణ సన్ముఖ మనహు కాల కరదండ. పిమ్మట దశానండు క్రుద్ధుడై ఒక ప్రచండ శక్తిని విభీషణుని పైకి వదిలాడు. అది యమదండమా అన్నట్లు విభీషణుని మీదకి వచ్చింది. ఆవతదేకి శక్తి అతి ఘోరా ప్రణతారతి భంజన పనమోరా తురత విభీషణ పాచే మేలా సన్ముఖ రామ సాహేబు సోయిసేలా లాగి శక్తి మురుచా కछु భయి प्रभु कृत खेल सुरह बिकलाई तेखि विभीषण प्रभु श्रम पायो गहि कर गदा क्रुद्ध होई धायो रेकु भाग्य सट मंद कुबुदे थै सुर नर मुनि नाग बिरुदे सादर शिवा कहु शीस चढ़ाये एक एक के कोटिह पाये तेहि कारण खल अब लगी बाचो अब तव कालु शीस पर नाचो राम विमुख सट चाहसी संपदा अस कहि हनेसी మాజుబురగదా. శ్రీరాముడు శరణాగతులను రక్షించదన్నని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కావున విభూషణుని వెనుకకు పొమ్మని తానే ముందుకు వచ్చి శ్రీరాముడు అతి భయంకరంగా వస్తున్న ఆ శక్తిని ఎదిరించారు. ప్రభువు ఆ శక్తి తాకిడికి కొంత తడువు మూర్చిల్లినట్లను లీలను ప్రదర్శించారు. కానీ దేవతలు మాత్రము ఆ లీలను తెలుసుకొనలేక వ్యాకులతను పొందారు. విభీషణుడు ప్రభువు యొక్క శ్రమను చూసి తానే గదను చేయబోని క్రుద్ధుడై ముందుకు పరిగెడుతూ ఉన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, నీచుడా, నీవు నర అసుర ముని నాగులందరితో విరోధాన్ని పెట్టుకుంటున్నావు. సాదరంగా శివునకు నీ తల్లను అర్పించావు. అందువలన ఒక్కొక్క శిరస్సునకు మారుగా పెక్కు శిరస్సులను పొందుతూ ఉన్నావు. దుష్టుడా, ఆ కారణం వల్ల ఇప్పటి వరకు నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు మృత్యువు నీ తలపై నాట్యం చేస్తుంది. సట్టుడా, నీవు రామునకు విరోధివై సుఖ సంపదలను కోరుకుంటున్నావా అని పలికి విభీషణుడు రావణుడి వక్షస్థలమున గదతో కొట్టాడు. సర్వం శ్రీరామచంద్ర అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.